హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పిఠాపురంలో వర్మ గారు చేసినటువంటి పెంట ఇప్పుడు రాష్ట్రం అంతా తగులుకున్నట్టుగా కనిపిస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఎప్పుడు ఏ రకంగా అక్కడ గొడవ పెడదామా, చిచ్చులు పెడదామా, కూటమిలో చీలికి తీసుకొద్దామా, పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి వేరు చేద్దామా అనేటువంటి కుట్రలో అదే పనిగా ఆయన జీవితం ఏమంటారు ఒక వృత్తిగా పెట్టుకుని పనిచేస్తున్నట్టుగా వర్మ గారి గురించి మనకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు అని చెప్పి ఇదిగోండి మనం మాట్లాడుకున్నాం, చాలా వీడియోలు చేసాం అక్కడ దాని మీద. అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉన్నా కూడా లేదు అని నానా యాగి చేయాలనేటువంటి చూసినటువంటి కుట్ర ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. పిఠాపురంలో వర్మ గారి కిరికిరి బాగా ఎక్కువైందని ఇప్పటికే అధిష్టానానికి కూడా టీడీపీకి సంబంధించి కూడా కొంత మందలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నానంటే ఇదిగోండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేదని వర్మ గారు అంత బాధపడిపోయారు. నేను ఇప్పుడు ఒక నియోజకవర్గం చూపిస్తా, ఆ నియోజకవర్గం గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నియోజకవర్గం ఒకసారి చూడొచ్చు. ఈ రోజు తాడేపల్లిగూడెం రూరల్ మండలం బంగారుగూడెం గ్రామంలో నిర్మించినటువంటి వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గ్రామ ప్రజలు, అలాగే ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ముల్లపూడి బాబిరాజు గారు వచ్చారట. ఇదిగోండి కార్యక్రమం, దీనికి సంబంధించి మీరు చూడొచ్చు. దాదాపు 40 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు దీనికి ఖర్చు చేసి ఈ వాటర్ ట్యాంక్కి నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి అని మనం చూస్తే కనుక మనకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరో మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి, జనసేన పార్టీ బాహుబలిగా పిలువబడేటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన నియోజకవర్గంలో మరి ఆయన ఏనిరండి, అక్కడ ఫోటో లేదనే బాధపడిపోయారు వర్మ గారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేనే పిలవలేదు సార్, ఎమ్మెల్యేనే పిలవకుండా అసలు ప్రోటోకాల్ ప్రకారం 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఇన్ని సంవత్సరాల్లో ఎవరూ చేయలేంది బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత చేపించారు కదా. మరి ఆయనకి ఆహ్వానం అందించారా? సరే, ప్రారంభోత్సవానికైనా ఆయనకు తెలియకుండా ఇలా చేయటం అనేది సమంజసమా చెప్పండి? ఎంతవరకు కరెక్టు? అంటే వర్మ గారిని చూసి వీళ్ళందరూ కూడా తయారవుతున్నారా? వర్మ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఆయన చేసినటువంటి పెంటని వీళ్ళ కూడా అందించుకుని ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారా అనేది ఆలోచించుకోవాలి. మరి అక్కడ నియోజకవర్గంలో ఏదో ఫోటో లేదని చెప్పి వర్మ గారు నానాయాగి చేశారు. మరి ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఎలా మాట్లాడాలి? ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? అంటే ఎన్నిసార్లు ఇలాంటి కార్యక్రమాలు అదే పనిగా తరచుగా చేస్తూనే ఉన్నారట. అయినా కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోనీలే వదిలేలే అని వదిలేశారు తప్ప ఆయన మంచితనం గురించి చెప్తున్నా. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఎవరైనా సరే తప్పు చేస్తే ఇదిగో నేను తప్పు చేశాను, నన్ను అవసరమైంది తీసేయి, నా తల తీసేయి అనేటువంటి గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఆయన. అంతేగాని ఆయన తినరు, ఇంకొకళ్ళు తిన్నవరు. ఇక్కడ వీళ్ళకి అది చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చినట్టుగా అయితే నాకు కనిపిస్తూ ఉంది. ఆయన తినవట్లేదు, మమ్మల్ని కూడా తినకపోతే అలాగా అనేటువంటి బాధ చాలామందికి ఎక్కువగా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వర్మ గారు చేసినటువంటి పెంట ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా ఇన్స్పైరింగ్గా తీసుకుని చేస్తే మరి మిగతా నియోజకవర్గాల్లో జనసేన గెలిచింది మహా అయితే 21 నియోజకవర్గాలేనండి. మన మిగతా 170 నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాలు తీసేస్తే 175లో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆ స్థాయిలోనే పెడుతున్నారా? ఆ స్థాయిలోనే పవన్ కళ్యాణ్ గారికి గౌరవిస్తున్నారా? ఆ స్థాయిలోనే జనసేన పార్టీని గౌరవిస్తున్నారా? మరి ఎందుకని పిఠాపురంలో అంతలా అడావడి చేసేసి నిజంగా అక్కడ అంత పెద్ద ఫోటో అటు పవన్ కళ్యాణ్ గారితో పాటు వేస్తే అంత నానాయాగి చేసినటువంటి దానికి జనసేన పార్టీ ఏం చేయాలి? బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎంతలా రెచ్చిపోవాలి? మరి ఆయన ఎక్కడా మాట్లాడట్లేదే, ఆయన ఎక్కడా బయటకు వచ్చి ఏమీ అడగట్లేదే. ఇది జనసేన పార్టీ సిద్ధాంతం. వద్దు, వాళ్ళు రెచ్చిపోయారు కదా, ఆయన ఎవరో అడావడి చేశాడు కదా అని మనం చేయకూడదు. మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన నోరు నొక్కేస్తున్నారా, మిగతా వాళ్ళ జనసేన ఎమ్మెల్యేలందరూ నోరులు నొక్కేస్తున్నారా అంటే చెప్పలేం. కానీ బట్ కూటమి బలంగా ఉండాలని కోరుకుంటున్నారు. అక్కడ అల్టిమేట్గా కూటమి విడిపోకూడదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమి, ఆంధ్రప్రదేశ్కి ఆయువు పట్టు కూటమి అని వాళ్ళందరూ చాలా బలంగా ఎన్ని ఇబ్బందులు చిన్న ఇలాంటివి వచ్చినా, పొరపాట్లు జరిగినా వాళ్ళు ఎందుకు సర్దుకుపోతున్నారంటే రాష్ట్రం ముఖ్యం వాళ్ళకి.
బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిన్న ఒక స్పీచ్ చూసా. మహా అయితే 2029 తర్వాత ఎవరు ఉంటారు ఎవరు పోతారో తెలియదండి. నేను మంచి చేయాలనుకుంటున్నా ప్రజలకి. నాకు ఈ పదవులు అవసరంలా. ప్రజలకు మంచి చేస్తానంటే చెప్పండి, నేను సైలెంట్గా కూర్చుంటా, మొత్తం మంచి చేయమని చెప్పండి. అలా అని చెప్పి చెడు చేస్తానంటే మాత్రం ఊరికినే ప్రసక్తే లేదు అని చెప్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నిజంగా ఎంత సైలెంట్గా ఉన్నారు చూడండి. జనసేన బాహుబలి అంటాం, జనసేన ఫైర్ బ్రాండ్ అంటాం. అలాంటి ఫైర్ బ్రాండ్ ఎందుకు ఆగుతున్నారో తెలిసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే కూడా రాష్ట్రం కోసం, నియోజకవర్గం కోసం ఎవరు చేస్తేలే మంచి పని కదా అది, నేను ఓపెన్ చేయకపోయినా సరే వాళ్ళు చేశారు కదా అని సర్దుకుపోయారు. కానీ ఇలా వర్మగారులా రెచ్చిపోవాలంటే ఆయన ఏదో అన్నారు చూసారా, మేము ఇక్కడ నుంచి ఏంటో చూపిస్తామని చూపించడం మొదలెడితే 131-40 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఒక రేంజ్లో చూపిస్తుంది. కానీ అది కాదుగా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కూటమి కావాలనుకున్నారు? ఎందుకు పొరపచ్చాలు వచ్చినా సర్దుకుపోవాలని ఎందుకు ముందుకు వెళ్తున్నారు? ఒకరికొకరు అందిపుచ్చుకుని తగ్గి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈరోజు కూటమికి వెన్నుపూసలా నిలబడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని, అలాంటి వెన్నుపూసనే మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకుంటారా? మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అలా ఉంటే మిగతా నియోజకవర్గాలు ఏంటో అనుకున్నాం. అయినా చూడండి, ఇది హుందాతనం. పిఠాపురంలో వర్మగారం చేసేది పెంట, అంతకు మించి ఏం లేదు. అర్థమైందా? దయచేసి రాష్ట్రం గురించి ఆలోచించండి, స్వలాభాల కోసం కాదు. ఇది జనసేన పార్టీ నిలబడింది. నియోజకవర్గాల్లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. రాష్ట్రం కోసం వాళ్ళు ఒక మెట్టు తగ్గు, ఒక మెట్టు ఎక్కువ, ఏదో ఒక రకంగా ఒకరికొకరు కలిసి ఉండి ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఇలా ఎలా పెంట పెట్టాలా అని కాదు. వర్మ గారు కొంచెం చూసుకోవాలి. అక్కడ ఉండేటువంటి నాయకులు కూడా ఏ నియోజకవర్గంలో అయినా, జనసేన గెలిచిన నియోజకవర్గంలో ఎమ్మెల్యేని పిలవరయ్యా, కనీసం ఎమ్మెల్యే ఉన్నారని చెప్పి కనీసం తెలీదా అంటే తెలుసు, కాకపోతే ఏం చేయలేరులే అన్న ఆలోచన అంతే. తిరగబడితే ఎలా ఉంటుందో, ప్రత్యేకించి బొలిశెట్టి గారు మామూలు వ్యక్తి కాదు, ఆలోచించుకోవాలి.